హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనకి భారతదేశ వ్యాప్తంగా ఇండియన్ పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అనేది దాదాపు 44,228 నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది వచ్చి మనకి 5వ తారీఖు 8వ నెల 2024తో గడువు తేదీ కూడా పూర్తి అయిపోయింది. అయితే ఇప్పుడు చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్స్ మనకి ఏ తేదీన వస్తుంది అనేది మనకి నోటిఫికేషన్లు అయితే మెన్షన్ అయితే చేయలేదు. అయితే నోటిఫికేషన్ రిజల్ట్స్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్తాను. కాబట్టి ఎవరు దయచేసి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అయితే మనకి నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా 44,228 పోస్టులు జీడిఎస్ పోస్టులు అయితే భర్తీ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి కొన్ని ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా మనం అప్లికేషన్లో జనరేట్ అయిన తప్పుల్ని సవరించుకోవడానికి ఎడిట్ ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అయితే మనకి ప్రతి సంవత్సరం మనకి ఈ ఉద్యోగాలు అనేవి కేవలం మెరిట్ రూపంలో మనకి తీసుకుంటాడు. అంటే మనకి దీనికి ఎటువంటి రాత పరీక్ష కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా మనకి మెరిట్ ఆధారంగా తీసుకుంటాడు. అయితే ఈ మెరిట్ ఆధారంగా మనకి ఏ విధంగా తీసుకుంటాడు అనేది చాలామందిలో డౌట్ అయితే ఉంది. అయితే దీనికి 4 లిస్టులు ఇస్తాడండి. 4 లిస్టులు. ఒకవేళ ఫస్ట్ లిస్టులో ఎవరైనా క్వాలిఫై అయిపోయి ఒకవేళ సమాచారం అందక ఉద్యోగానికి వెళ్ళలేదు అనుకున్నట్లయితే అటువంటి వారికి సెకండ్ లిస్టులో ప్రయారిటీ ఇస్తారు. సెకండ్ లిస్టులో కూడా మిస్ అయిపోయినా థర్డ్ లిస్టులో ఇస్తాడు. థర్డ్ లిస్టులో మిస్ అయిపోయినా ఫోర్త్ లిస్టులో ఇస్తాడు. ఇలాగ 4 లిస్టులు పోస్టల్ జీడిఎస్ వాళ్ళు అయితే విడుదల చేస్తారు. ఈ లిస్టులోని ఒకవేళ మన పేరు ఉండొచ్చు. కాబట్టి ఒకవేళ ఫస్ట్ లిస్టులో మీరు మిస్ అయిపోతే 2, 3, 4 లిస్టులు కూడా మీరు చూడండి. నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన మెసేజ్ చూడకపోవచ్చు, మన మెసేజ్ రీచ్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అయితే గత ఏడాదిలో మనం చూసుకున్నట్లయితే గత ఏడాది కూడా 4 సెలక్షన్ లిస్టులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 10th మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేస్తూ బ్రాంచి హోదా ప్రాధాన్యం ప్రకారం ఏదో ఒక చోట పోస్టింగ్ కేటాయించే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ జనరేటెడ్ పద్ధతిలో జరుగుతుంది. 10వ తరగతి మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. గత ఏడాది 2023కి సంబంధించి ఫిబ్రవరి 2తో దరఖాస్తులు ముగియగా మార్చి 11వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అంటే దాదాపు 20 రోజుల తర్వాత ఫలితాలు అయితే రావడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే 2024 ఏడాదికి సంబంధించి ఫలితాలు ఆగస్టు నెలాఖరులో లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో వెలువడే అవకాశం ఉంది. మెరిట్ జాబితా విడుదల తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇందుకు అవసరమైన ధృవపత్రాలు మీరు సిద్ధం చేసుకోవాలి. అసలు దీనికి అవసరమైన ధృవపత్రాలు ఏంటి అంటే 10th క్లాసు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు లేదా ఈడబ్ల్యూసీ సర్టిఫికేటు, లేదా ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఏమైనా ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఇవన్నీ రెడీ చేసుకుని సిద్ధంగా ఉండాలనేది అయితే మనకి నేను చెప్తున్నాను. ఓకేనా గైస్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా గైస్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.